యూ హ్యావ్ టు ప్రే. నువ్వు ప్రార్థన చేయాలి. ఏంటి తెలుసా? మొదటగా దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ప్రార్థన చేయాలి. లేదా దేవుని చిత్తము తెలుసుకున్నటువంటి తరువాత ఆ చిత్తములో ముందుకెళ్ళడానికి బలము పొందుటకు నువ్వు ప్రార్థన చేయాలి. తేడా ఉంది, బాగా గమనించండి. నువ్వు అనుకున్నదే దేవుడు జరిగించాలి అనుకున్నట్లయితే అది దేవుని చిత్తమే. నువ్వు అనుకున్నది దేవుడు జరిగించాలి అని అనుకోనట్లయితే అది దేవుని చిత్తము కాదు. హల్లెలూయా. సింపుల్. దేవుడు అనుకున్నది దేవుడు జరిగించాలనుకుంటాడు. చాలాసార్లు మన ఆత్మీయ జీవితాలు, మన కోరికలు, మన ఇష్టాలు ఎలాగుంటాయనంటే దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉండవు. దేవుని యొక్క చిత్తానికి మ్యాచ్ అయ్యేలాగా ఉండదు. బట్ గాడ్ సీస్. అయితే దేవుడు ప్రేమమయుడు. ఆయన కొన్నిసార్లు నీ జీవితంలో ఏదైనా తన చిత్తం నెరవేర్చాలనుకున్నప్పుడు, ఇఫ్ యు ఆర్ సబ్మిటింగ్ ఫుల్లీ, నీ యొక్క సమర్పణ సంపూర్ణముగా ఉన్నప్పుడు, అయ్యా నీ చిత్తము ఏదైనాను సరే దానికి నేను లోబడతాను అని అన్నప్పుడు ఆయన తన చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు. హల్లెలూయా. అలా కాకుండా దేవా నీ చిత్తం ఏదైనా సరే, నా చిత్తం ఇది, నా ఇష్టం ఇది. ఇంకొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళేది ఎలాగెళ్తారో తెలుసా? ప్రీ డిస్టైన్డ్ విష్తో, ప్రీ డిస్టైన్డ్ థింకింగ్తో, ప్రీ డిస్టైన్డ్ విలుతో, అంటే ముందుగానే నిర్ణయించుకొని, ముందుగానే ఆలోచించుకొని, ముందుగానే కోరికను మనసులో ఉంచుకొని, ఆ కోరికను, ఆ విష్ని తీసుకొని వెళ్ళి, ఆ డిజైర్ని తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర ఇలాగ పెట్టి, ఇదిగో ప్రభా ఇది నాకు ఇష్టము, ఇది నా చిత్తము, ఇది నా ఆలోచన, ఇది బాగుంటుంది అని దేవుని దగ్గర ఇట్లా పెడతారు. హల్లెలూయా. దేవుడు అప్పుడు చూసి నవ్వుతాడు అనమాట. ఏంటి? దేవుడు అప్పుడు చూసి నవ్వుతాడు అంతే. చిన్నపిల్లలు ఏదైనా కథలు చెబుతుంటారు చూసారా? కథలు పెద్దలుగా మన దగ్గర ఉన్నప్పుడు చిన్నపిల్లలు వచ్చి ఏరా స్కూల్కి పోలేదు అని అంటే, నాన్న స్కూల్లో టీచర్ వచ్చిండేదును, ఈరోజు లీవ్ తీసుకున్నాడు, లేకపోతే టీచర్ వల్ల పిన్నమ్మనో నాన్నమ్మనో అందరూ చనిపోయినారు నాన్న అనగానే మనం ఏం చేస్తాము? ఒకప్పుడు మనం కూడా ఇవి చేసి వచ్చినామని నవ్వుతామా లేదా? నవ్వుతారా లేదా? ఆలోచించండి. హల్లెలూయా. దేవుడు కూడా నవ్వుతాడు. దేవుణ్ణి నవ్వించాలనుకుంటున్నారా? హల్లెలూయా. నీ ప్లాన్స్ అన్ని దేవునికి చెప్పు, నీ జోకులతోనే దేవుడు నవ్వుతాడు. హల్లెలూయా. బాగా ఆలోచించండి. దేవుడు నవ్వాలంటే బాగా నవ్వుతాడు కూడా, మనం చెప్పేటువంటి ఆలోచనలను బట్టి. హల్లెలూయా. బట్ ఇఫ్ యు వాంట్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ యు వాంట్ టు కంటిన్యూ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఇష్టములో నువ్వు ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడివైతే, నీ హృదయము గాయపరచబడినా పర్వాలేదు దేవా, నాకు ఇష్టము లేకపోయినా పర్వాలేదు దేవా, నీ నా చిత్తములోనే ముందుకు వెళ్తాను అనేటువంటి నిశ్చయతతో ఫ్రీ యువర్ హార్ట్. నీ హృదయంలో ఉన్న ఆలోచనలంతటిని పక్కన పెట్టి దేవుని ఎదుట కూర్చో. హల్లెలూయా. నీ చిత్తం ఎలాగుంటే అలాగా ప్రభువా, నీ ఇష్టం ఎలాగుంటే అలాగా ప్రభువా. కొన్నిసార్లు దేవుడు చాలా ఆర్టికల్స్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో గాడ్ ఈజ్ ఎ జెంటల్ మ్యాన్, హీ విల్ నాట్ ఫోర్స్ అనేటువంటి మాటలు రాసి పెడుతూ ఉంటారు. మీరు గమనించారా ఎప్పుడైనా? సోషల్ మీడియాలో గాడ్ విల్ నాట్ ఫోర్స్ హిస్ విల్, లేకపోతే దేవుని యొక్క తన చిత్తాన్ని ఎప్పుడు కూడా బలవంతంగా రుద్దేటువంటి వాడు కాదు అని కొన్ని చోట్ల రాస్తూ ఉంటారు. చూసారా? లేదు ఆ వాక్య వాళ్ళు ఊరికేనే పెట్టారు ఆ మాట. అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు దేవుడు తన చిత్తాన్ని బలవంతంగా అయినా సరే తనకు లోబడేటువంటి విధేయత కలిగినటువంటి పిల్లల జీవితములో ఆయన నెరవేర్చే తీరతాడు. హల్లెలూయా.